మందు నేను ఫుల్ కంట్రోల్లోనే వేస్తామా అనుకుంటున్నావు కదా, కానీ ఆ మందు నేను దాని కంట్రోల్లోకి తీసేసుకుంటుందని ఎప్పుడైనా ఊహించావా? హలో వైజాగ్, నేను మీ డాక్టర్ శివకుమార్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, రామారావు హాస్పిటల్, కంచర్పాలెం. మందు తాగడానికి, మందు ఒక అలవాటుగా మారిపోవడానికి చాలా తేడా. ఈ అలవాటుగా మారిపోవడాన్ని డిపెండెన్స్ అంటాం. ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ రాదు, కొన్ని నెలలు సంవత్సరాలు బట్టి మెల్లగా డెవలప్ అవుతుంది. మరి మనం ఆల్కహాల్ డిపెండెంట్ అయిపోతున్నాం అని ముందుగానే ఎలా గుర్తించాలి? కొన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ కనిపెట్టొచ్చు. అదే కిక్ రావడానికి ఇంకా ఎక్కువ అమౌంట్ మందు తాగుతూ ఉండటం, లేకపోతే టైంకి మందు దొరకకపోతే యాంగ్షియస్ గా ఫీల్ అయిపోతూ ఉండటం, మందు మానేసా అని అబద్ధం చెప్పి దొంగచాటుగా మందు తాగుతూ ఉండటం, లేకపోతే మందు ధ్యాసలో పడిపోయి మన పని మన ఫ్యామిలీని ఇగ్నోర్ చేయటం, ఇవన్నీ ఎర్లీ సైన్స్. సో ఇలాంటివన్నీ చేసి మన బ్రెయిన్ మెల్లగా రివైర్ అయిపోతూ ఉంటుంది. అయిపోయి మందు అనేది ఒక అలవాటుగా, అక్కడి నుంచి ఒక అవసరంగా, అక్కడి నుంచి ఒక అడిక్షన్ గా మారుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ కానీ త్వరగా ఐడెంటిఫై చేసి హెల్ప్ తీసుకున్నట్టయితే మన ప్రాబ్లమ్ ని ఈజీగానే రివర్స్ చేసుకోవచ్చు. కానీ ఇదే బాగుంది కదా అని ఆధార్లోనే ముందుకెళ్ళిపోతే హార్డ్వేర్ కూలీ అయినా, సాఫ్ట్వేర్ కూలీ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా మందుకు బానిస అయిపోవడమే చివరికి. కాబట్టి ఈ డిపెండెన్స్ యొక్క చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే మంచి వైద్య సహాయం తీసుకోండి.